ఈరోజు నేను మీకు 'పారాసైట్' అనే సౌత్ కొరియన్ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సినిమా ఒక మురికివాడ చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఆ మురికివాడలో ఒక ఇంట్లో కిమ్వో అనే ఒక పిల్లవాడు నెట్ సిగ్నల్ రావడం లేదని అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు కిమ్వోని వాళ్ళ అమ్మ చంగ్ సక్ అడుగుతుంది. కనీసం వాట్సాప్ మెసేజ్ చూడటానికి కూడా సిగ్నల్ రావడం లేదా అని అడుగుతుంది. అప్పుడు కిమ్వో లేదమ్మా రావడం లేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మనకి పిజ్జా కంపెనీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజ్ వచ్చిందో చూడు అని చెప్తుంది. కింబో సిగ్నల్ కోసం ఇల్లంతా అటు ఇటు తిరుగుతాడు. ఈలోపు చంగ్సక్ వాళ్ళ నాన్నను లేపుతుంది. వాళ్ళ నాన్న పిల్లవాడితో ఏదో ఒక మూలన సిగ్నల్ వస్తుంది ట్రై చేయమని చెప్తాడు. అప్పుడు కింబో బాత్రూంలోకి కూడా వెళ్ళి చూస్తాడు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒక చోట సిగ్నల్ దొరుకుతుంది. ఇంకా కింబో సిగ్నల్ వస్తుందని చెప్తాడు. అప్పుడు కింబో వాళ్ళ చెల్లెలు జెస్సికా కూడా అక్కడికి వెళ్ళి తన ఫోన్‌కి కూడా సిగ్నల్ వస్తుందా అని చెక్ చేసుకుంటుంది. ఇంతలో ఒకతను ఫుల్‌గా డ్రింక్ చేసి వచ్చి వాళ్ళ ఇంటి పక్కన టాయిలెట్ పోస్తుంటాడు. ఇంకా కింబో వాళ్ళ ఫాదర్ వాడు ఎప్పుడూ డ్రింక్ చేసి వచ్చి మన ఇంటి దగ్గరే టాయిలెట్ పోస్తున్నాడు. కింబోని వెళ్ళి తిట్టమని చెప్తాడు. ఇప్పుడు కింబో వెళ్ళి అతన్ని తిట్టి వస్తాడు. వీళ్ళది చాలా పేద కుటుంబం. వీళ్ళు నలుగురు కలిసి ప్రతిరోజు పిజ్జా డెలివరీ చేసే బాక్సెస్‌ని తయారు చేస్తూ ఉంటారు. అలా ప్యాకింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవనం గడుపుతుంటారు. వీళ్ళకి చేయడం రాకపోయినా యూట్యూబ్‌లో బాక్సెస్ ప్యాకింగ్ ఎలా చేయాలో వీడియో చూసి చేస్తుంటారు. ఈలోపు పిజ్జా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసిన బాక్సులను తీసుకువెళ్తున్నప్పుడు వాటిలో కొన్ని బాక్సులు డ్యామేజ్ అయి ఉంటాయి. బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు వీళ్ళు వీడియో చూస్తూ ఫాస్ట్‌గా చేసేసరికి కొన్ని సరిగ్గా చేయడం కుదరలేదు. అప్పుడు ఆ కంపెనీ సూపర్వైజర్ వాళ్ళతో మీరు కొన్ని బాక్సెస్ సరిగ్గా ప్యాక్ చేయలేదు. అందువలన మీకు వచ్చే మనీలో 20% కట్ చేస్తానని చెప్తుంది. ఈలోపు కింబో సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి మేడం మీ కంపెనీలో ఒక అతను మానుకున్నాడు కదా! మీ కంపెనీని చీట్ చేసి వెళ్ళిపోయాడు కదా! మీకు ఒక సూపర్వైజర్ జాబ్ ఖాళీగా ఉంది కదా! మీ కంపెనీలో ఆ జాబ్‌లో నేను జాయిన్ అవుతానని అడుగుతాడు. అప్పుడు ఆమె నేను ఆలోచిస్తాను. మా కంపెనీలో వాళ్ళని అడిగి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో కింబో చిన్ననాటి ఫ్రెండ్ మిన్ అక్కడికి వస్తాడు. మిన్ వస్తూ ఒక స్టోన్‌ని తీసుకువస్తాడు. ఆ స్టోన్‌ని తన ఫ్రెండ్ అయిన కింబోకి ఇస్తాడు. మిన్ కింబో కుటుంబానికి మొత్తానికి తెలుసు కాబట్టి క్లోజ్‌గా మాట్లాడతారు. మిన్ కింబో తండ్రితో మా నాన్న చెప్పారు. ఈ స్టోన్ మీకివ్వమని చెప్పారు. ఈ స్టోన్ మాకు చాలా లక్కీ స్టోన్. ఈ స్టోన్ వల్ల మేమైతే చాలా ధనవంతులయ్యాము. దీనివల్ల మీరు కూడా ధనవంతులవ్వాలని కోరుకుంటున్నానని ఆ స్టోన్ వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిన్ మరియు కింబో ఇద్దరూ కలిసి షాప్‌కి వెళ్ళి మందు తీసుకొని త్రాగుతూ ఉంటారు. అప్పుడు మిన్ కింబోతో నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా! ఒక అమ్మాయి ఉంది. తనకి ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పు. నీకు కొంచెం మనీ ఇస్తారు. యాక్చువల్‌గా అంతకుముందు ఆ అమ్మాయికి ట్యూషన్ నేనే చెప్పేవాడిని. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు డైహీ. కాకపోతే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యా కాబట్టి నువ్వు వెళ్ళి ట్యూషన్ చెప్పు అని అంటాడు. అప్పుడు కిమ్వో నీతో పాటు చాలామంది చదువుకున్నారు కదా! వాళ్ళని అడగవచ్చు కదా అని అంటాడు. అప్పుడు మిన్ నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మిగతా వాళ్ళని నమ్మి అక్కడికి పంపించాలంటే భయం. ఎందుకంటే వాళ్ళంతా ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తారేమో అని భయం. నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి నిన్ను పంపించి తనకి ట్యూషన్ చెప్పించాలని అనుకుంటున్నానని అంటాడు. అప్పుడు కిమ్వో ఓకే. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ ట్యూషన్ నేను చెప్తానని అంటాడు. అప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని నేను ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్తాడు. తర్వాత రోజు పొద్దున్నే కింబో రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ట్యూషన్ చెప్పాల్సిన అమ్మాయి పేరు డైహీ. వాళ్ళ మదర్ పేరు ఇయాన్. ఇయాన్ కింబోని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్నాక ఆ డైహీ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంది. డైహీ వాళ్ళ నాన్న పేరు పార్క్, మదర్ ఇయాన్, తమ్ముడు డాసంగ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా కింబో వాళ్ళలాగా నలుగురు ఉంటారు. నలుగురితో పాటు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆవిడ పేరు మూన్. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఈ కింబో వెళ్ళగానే డైహీ వాళ్ళ మదర్ మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. నా కూతురు వచ్చేసి ఇంగ్లీష్లో చాలా పూర్. నెక్స్ట్ ఇయర్ నేను తనని యూనివర్సిటీకి పంపించాలని అనుకుంటున్నాను. నువ్వు చెప్పి క్లాసులు మేము దగ్గర ఉండి
వినాలి. ఎందుకంటే మాకు మిన్ అంటే నమ్మకం. నువ్వు అలాగే చెప్తావో లేదో నాకు తెలియాలి అన్నప్పుడు ఈ కిమ్‌వో దానికి ఒప్పుకుంటాడు. దగ్గర ఉండే డైహీకి క్లాసెస్ చెప్పినప్పుడు డైహీ వాళ్ళ మదర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. చాలా మంచి టీచర్ అని చెప్తుంది. ఇంకా డేసంగ్ అనే పిల్లవాడు ఉన్నాడు కదా! వాడు బొమ్మలు గీస్తుంటాడు. ఇంట్లో బాగా అల్లరి చేస్తుంటాడు. అప్పుడు డేసంగ్ వాళ్ళ మదర్ కిమ్‌వోతో నా కొడుకు చిన్నప్పటి నుంచి ఇలా చేస్తూ ఉన్నాడు. వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్తుంది. అప్పుడు కిమ్‌వో నీ కొడుకు డ్రాయింగ్ బాగా వేస్తున్నాడు. ఒక మంచి ఆర్ట్ ఉన్న టీచర్ దగ్గరికి పంపించారంటే ఆవిడ ఈ డేసంగ్ మైండ్‌ని మార్చేస్తుంది. ఈ అల్లరి కూడా తగ్గుతుందని చెప్తాడు. అప్పుడు డేసంగ్ వాళ్ళ మదర్ మీకు తెలిసిన టీచర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు కిమ్‌వో నాతో పాటు కాలేజ్ చదివిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు జెస్సికా అని ఆ అమ్మాయిని అడిగి ట్రై చేస్తా అని చెప్తాడు. సరే అని డేసంగ్ వాళ్ళ మదర్ అంటుంది. తర్వాత రోజు కిమ్‌వో వాళ్ళ చెల్లిని టీచర్‌గా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ పాప పేరు జెస్సికా అని చెప్తాడు. జెస్సికా అక్కడికి వెళ్ళగానే బాబుతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఇంకా ఆ పిల్లోడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ పిల్లోడు అల్లరి మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూశాక డేసంగ్ వాళ్ళ మదర్ కిమ్‌వోతో నువ్వు చాలా మంచి టీచర్‌ని తీసుకువచ్చావు. ఈ డేసంగ్ వచ్చేసి జెసికా మాట వింటున్నాడని చెప్తుంది. ఈలోపు డేసంగ్ వాళ్ళ ఫాదర్ వస్తాడు. డేసంగ్ వాళ్ళ ఫాదర్ పేరు పార్క్. పార్క్ జెసికాని చూసి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు డేసంగ్ వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది. డేసంగ్‌ని బొమ్మలు వేయటం నేర్పించే టీచర్ అని చెప్తుంది. అప్పుడు ఈ పార్క్ ఇలా అంటాడు. బాగా ట్యూషన్ చెప్పి నా కొడుకుని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ తన డ్రైవర్ని పిలిచి జెస్సికాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు. జెస్సికాని డ్రైవర్ కార్లో తీసుకువెళ్తూ మేడం మీ ఇల్లు ఎక్కడా చెప్పండి నేను అక్కడ డ్రాప్ చేస్తానని చెప్తాడు. నా ఇల్లు సంగతి తర్వాత నేను మధ్యలో ఒక చోట దిగాలి. అక్కడికి నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. నేను అక్కడ దిగుతానని చెప్తుంది. ఈ జెస్సికా ఏం ప్లాన్ వేస్తుందంటే వాళ్ళ నాన్న కూడా ఒక కార్ డ్రైవర్. వాళ్ళ నాన్నని ఆ డ్రైవర్ ప్లేస్లో పెట్టాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం తెలివిగా ఏం చేస్తుందంటే తన డ్రెస్ పీకి కార్లో వేస్తుంది. తర్వాత ఆవిడ దిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు పార్క్ కార్లో వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ని అబ్జర్వ్ చేస్తాడు. అది కార్లోకి ఎలా వచ్చిందని ఆ డ్రైవర్ని అడగకుండా డైరెక్ట్గా తన ఇంటికి వచ్చి తన భార్యతో డిస్కస్ చేస్తాడు. వాడు నా కార్లో రొమాన్స్ చేశాడు. నాకు వాడు అలా చేయడం నచ్చలేదని తన భార్యతో చెప్తాడు. అప్పుడు పార్క్ భార్య అయితే వాడిని తీసేద్దాం అని చెప్తుంది. ఆ తర్వాత పార్క్ వాళ్ళ భార్య జెస్సికాతో మాకు ఒక డ్రైవర్ కావాలి. మేము మా పాత డ్రైవర్ని తీసేస్తున్నాం అని చెప్తుంది. మాకు తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడు. మా అంకుల్కు డ్రైవర్గా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. చాలా నమ్మకస్తుడు అని చెప్తుంది. అయితే రేపు వచ్చి కలవమని పార్క్ వాళ్ళ భార్య జెస్సికాతో చెప్తుంది. జెస్సికా ఆ తర్వాత రోజు తన తండ్రిని పార్క్ వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది. తన తండ్రిని పరిచయం చేస్తుంది. తర్వాత రోజు వీళ్ళు ఏం చేస్తారంటే పార్క్ వాళ్ళది బెంజ్ కార్. అయితే జెస్సికా వాళ్ళ తండ్రికి బెంజ్ కార్ వస్తుందో లేదో అని టెస్ట్ చేయడానికి అక్కడ దగ్గరలో బెంజ్ కార్ షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. గేర్లు ఎలా ఉన్నాయి, ఏమి ఎప్పుడు యూస్ చేయాలి అని మొత్తం చూస్తారు. అలా మొత్తం తెలుసుకుంటారు. ఆ తర్వాత రోజు వచ్చి డ్రైవర్గా జాయిన్ అవుతుంటాడు. డ్రైవర్గా జాయిన్ అయిన జెస్సికా తండ్రికి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే పార్క్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ పని అమ్మాయిని మాన్పించి జెస్సికా వాళ్ళ అమ్మని పెట్టాలని అనుకుంటాడు. ఇంకా ఇప్పుడు కిమ్‌వో, జెస్సికా ఇంకా వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి ఆ పని అమ్మాయిని ఎలా మాన్పించాలని ప్లాన్ గీస్తారు. ఈలోపు పని మనిషికి ఏదో ఒక జబ్బు ఉందని నిరూపిస్తే మనం ఆ పని మనిషిని ఈజీగా తీసేయవచ్చని డిసైడ్ అవుతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కిమ్‌వో అండ్ డైహీ లవ్ చేసుకుంటూ ఉంటారు. కిమ్‌వో డైహీని యూనివర్సిటీకి వెళ్ళాక ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఈ కిమ్‌వోని కెవిన్ అని పిలుస్తూ ఉంటారు పార్క్ ఫ్యామిలీ మొత్తం. ఒకరోజు కెవిన్ ఏం చేస్తాడంటే ఒకరోజు ఫ్రూట్స్ తినేటప్పుడు డైహీ చెప్తుంది. నాకు యాపిల్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మా ఇంట్లో పని మనిషి యాపిల్స్ మాత్రం తీసుకురాదు అన్నప్పుడు కెవిన్ అడుగుతాడు ఎందుకు తీసుకురాదు అని. తనకి యాపిల్స్ అంటే ఇష్టం ఉండదని డైహీ చెప్తుంది. అప్పుడు ఎందుకు తీసుకురాదు అని అందరూ ఆలోచిస్తూ ఉండటంతో ఆ పని మనిషికి యాపిల్స్ ఎక్కితే ఎలర్జీ వస్తుంది. ఆ స్మెల్ చూసినప్పుడు ఆ పని మనిషికి ఆటోమేటిక్గా దగ్గు వస్తుంది. అందుకోసం అని యాపిల్స్ తీసుకొని రాదని తెలుసుకుంటారు. తర్వాత రోజు వాళ్ళు ముగ్గురు కలిసి యాపిల్స్ తీసుకువెళ్ళి డైహీకి ఇస్తారు. డైహీ యాపిల్స్ తింటుంది. అప్పుడు ఇంట్లో ఈ వాసనకి పని మనిషికి వెంటనే దగ్గు వస్తుంది.
డస్ట్ ఎలర్జీ లాగా ఆమెకి యాపిల్ ఎలర్జీ ఉంటుంది. ఇంకా ఆ పని మనిషి బాగా దగ్గుతూ ఉంటుంది. అప్పుడు జింగ్ పార్క్తో మీ పని మనిషికి టీబీ ఉన్నట్లుంది అని చెప్తాడు. అది విన్న పార్క్ ఆ పని మనిషి మా ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తుంది, తనకి అలాంటి జబ్బులేమీ లేవు అని చెప్తాడు. ఉన్నాయి, కావాలంటే రేపు చెక్ చేయండి అని చెప్తాడు. మళ్ళీ తర్వాత రోజు వీళ్ళు ముగ్గురు కలిసి యాపిల్ ఆమె దగ్గర పెడతారు. మళ్ళీ ఆ వాసనకి పని మనిషికి దగ్గు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పని మనిషిని టీబీ ఉందని ఆ ఫ్యామిలీకి అర్థమయ్యి ఎలా అయినా ఆ పని మనిషిని తీసేయాలని పార్క్ మరియు పార్క్ భార్య డిసైడ్ అవుతారు. ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ పని మనిషిని తీసేస్తారు. పార్క్ జింగ్ని అడుగుతాడు, మాకు ఒక పని మనిషి కావాలి అని అన్నప్పుడు జింగ్ మాకు తెలిసిన పని మనిషి ఉందని తన్ని అడుగుతా అని తన భార్యని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాంతో ఆ ఫ్యామిలీలో నలుగురు కూడా ఆ ఇంట్లో పని మనిషిగా సెటిల్ అయిపోతారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే పార్క్ ఫ్యామిలీ మొత్తం పిక్నిక్కి వెళ్తారు. పిక్నిక్కి వెళ్ళినప్పుడు కెవిన్, జెసికా, జింగ్ మరియు వాళ్ళ భార్య అందరూ కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతలోనే ఈ ఇంటికి పాత పని మనిషి వస్తుంది. బెల్ కొడుతుంది. వీళ్ళు వెళ్ళి ఎందుకు వచ్చిందో అని డోర్ ఓపెన్ చేస్తే ఇలా చెప్తుంది, కింద కిచెన్లో నాది ఒక వస్తువు ఉంది, నా వస్తువు తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తుంది. అప్పుడు ఆ పని మనిషి పైకి వెళ్ళి స్టోర్ రూమ్కి వెళ్తుంది. స్టోర్ రూమ్ నుంచి ఆవిడ ఒక డోర్ ఓపెన్ చేసుకొని క్రింద ఉన్న తన భర్తకి కొన్ని పాలిస్తుంది. దాన్ని కెవిన్ వాళ్ళ మదర్ గమనిస్తుంది. అప్పుడు ఆ పని మనిషి చెప్తుంది, నా భర్త ఒక వ్యాపారం పెట్టి మేము నష్టపోయాము, బయట అన్ని అప్పులే ఉన్నాయి, వాళ్ళంతా మా వెంట పడుతున్నారు, అందుకోసం నా భర్తని ఇక్కడే పెట్టా చాలా సంవత్సరాల నుంచి అని చెప్పి, మీరు పని మనుషులే, మేము పని మనుషులమే, కాబట్టి మీరు 2 రోజులకి ఒకసారి 3 రోజులకి ఒకసారి అయినా పాలు ఇచ్చి ఫుడ్ ఇవ్వండి చాలు అని చెప్తుంది. అప్పుడు కెవిన్ వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఒక వీడియో తీసి పార్క్కి చెప్తా, పోలీసులకి ఫోన్ చేస్తా అని చెప్తుంది. అంతలోనే మిగతా ముగ్గురు మెట్ల మీద నుంచి తొంగి తొంగి చూస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడి నుంచి జారిపడతారు. పడిన వెంటనే నాన్న అని పిలుచుకుంటూ ఉంటారు. అది చూసిన పని మనిషికి అనుమానం వచ్చి మీరంతా ఎవరు అని అడుగుతూ ఒక వీడియో తీస్తుంది. మేమంతా ఒకటే ఫ్యామిలీ, మాకు ఏ ఉద్యోగాలు లేవు, అందుకోసం మేమంతా కలిసి ఇలా పార్క్ ఇంట్లో సెటిల్ అయ్యాం అని చెప్తారు. అప్పుడు ఆ పని మనిషి వీడియో తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ విషయం మొత్తం పార్క్కి చెప్తా అని బెదిరిస్తుంది. అప్పుడు పని మనిషి ఏం చెప్తే అది చేయడానికి వాళ్ళు నలుగురు ఒప్పుకుంటారు. కెవిన్ వాళ్ళ అమ్మ పని మనిషితో క్రింద ఇంత పెద్ద గుహ ఉందని పార్క్కి తెలియదా అని అడుగుతుంది. అప్పుడు పని మనిషి ఎవరికీ తెలియదు, మా పాత ఓనర్ ఒక్కరికే తెలుసు, వాళ్ళు వెళ్ళిపోయాక ఇది ఎవరికీ తెలియదు, నేను అంతకు ముందు నుంచి ఇక్కడే పని చేస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఇక్కడే పార్క్ వాళ్ళకి కూడా నేనే చేస్తున్నానని చెప్తుంది. అంతలో ఈ పని మనిషి దగ్గర ఉండే ఫోన్ని కెవిన్ లాక్కుంటాడు. ఫోన్ లాక్కోవడంతో వాళ్ళంతా గొడవ పడుతూ ఉంటారు. ఈలోపు వర్షం పడటంతో పార్క్ ఫ్యామిలీ పిక్నిక్కి వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతారు. అప్పుడు పార్క్ వాళ్ళ ఆవిడ కెవిన్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము, మాకు వుడ్ చేసి ఉంచు, మేము వస్తున్నాము అని చెప్తుంది. ఇంకా ఇందాక వీళ్ళు గొడవ పడ్డారు కదా, ఇంకా పని మనిషిని మరియు పని మనిషి భర్తని బాగా కొట్టి కింద ఉన్న గృహలో కట్టేస్తారు. కట్టేశాక ఇంకా పార్క్ ఫ్యామిలీ వస్తారు. ఈలోపు వాళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఉంటారు. ఇంకా ఒక బెడ్ కింద కెవిన్, జింగ్, జెసికా వీళ్ళు ముగ్గురు దూరేస్తారు. ఎందుకంటే పార్క్ ఫ్యామిలీ చూస్తే నిజం తెలిసిపోతుంది కదా అని వాళ్ళు ముగ్గురు అలా చేస్తారు. అలా దాక్కున్న సమయంలోనే పార్క్ ఫ్యామిలీ ఇంటికి వస్తారు. పార్క్ ఫ్యామిలీ రాగానే వాళ్ళు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఈలోపు డేసంగ్ అనే చిన్నపిల్లాడు ఇంట్లో నుండి బయటికి వచ్చి గార్డెన్లో టెంట్ వేసుకొని నేను ఇక్కడే పడుకుంటా అని అంటాడు. అప్పుడు ఇంకా పార్క్ మరియు పార్క్ భార్య వచ్చేసి హాల్లోనే పడుకుంటారు సోఫాలో. అప్పుడు పార్క్ తన భార్యతో ఈ విధంగా చెప్తుంటాడు, పార్క్ జంగ్ దగ్గర ఏదో ఒక విధమైన స్మెల్ వస్తుంటుంది, ఆ స్మెల్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం స్మెల్ అది అని అడుగుతుంది. అది అదో రకమైన చండాలమైన స్మెల్, ఈ మురికివాడల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర వస్తుంది అటువంటి స్మెల్ అని చెప్తాడు. అప్పుడు ఈ మాటలు విన్న కెవిన్ ఫాదర్ చాలా బాధపడతాడు. ఇంకా వాళ్ళంతా నిద్రపోయాక అక్కడ నుంచి వాళ్ళు ముగ్గురు ఎస్కేప్ అవుతారు. ఈలోపు అక్కడ పెద్ద వర్షం వచ్చి కెవిన్ వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోతుంది. అక్కడ వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయి వాళ్ళ సామానంతా కూడా కొట్టుకుపోతాయి. ఆ రోజు అక్కడి నుంచి ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటారు. తర్వాత రోజు వీళ్ళ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి అక్కడ నుంచి రెడీ అయి వెళ్ళిపోతారు. కెవిన్ వాళ్ళ నాన్నకి మాత్రం ఒక బాధ ఉంటుంది, వాళ్ళు రాత్రి మాట్లాడుకున్న విషయం గురించి. ఆ
ఆ బాధలో వచ్చేసి జింగ్ డల్గా ఉంటాడు. ఇంకా ఆ రోజు ఒక బర్త్డే పార్టీ ఉంటుంది. అది ఎవరిదంటే పార్క్ వాళ్ళ కొడుకుది. అందరూ బర్త్డే అరేంజ్మెంట్స్లో బిజీగా ఉంటారు. ఇప్పుడు పని మనిషి వాళ్ళ భర్త ఆ గృహం నుంచి తప్పించుకొని బయటకు వస్తాడు. ఇక్కడ వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోపు అతనికి జెస్సికా కనిపిస్తుంది. అప్పుడు జెస్సికాని కత్తితో పొడుస్తాడు. అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. గార్డెన్లో కెవిన్ వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు. జెస్సికాని కత్తితో పొడవగానే అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో పరుగులు తీస్తారు. అలా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. జెస్సికాని కత్తితో పొడవటం వల్ల జెస్సికా పడిపోతుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఈ గొడవ జరిగే సమయంలో పార్క్ కొడుక్కి చిన్న గాయం అవుతుంది. పార్క్ తన కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి తొందరగా రా కార్ని తీయడానికి అని అంటాడు. అయినా కూడా జంగ్ అక్కడి నుంచి రాడు. కనీసం కార్ కీస్ అన్నా విసురు అని అంటాడు. ఇంకా కార్ కీస్ని అయితే విసిరేస్తాడు. ఈలోపు గొడవలో జింగ్ భార్య మరియు పని మనిషి భర్త ఇద్దరూ గొడవ పడతారు. అప్పుడు జింగ్ భార్య పని మనిషి భర్తని చంపేస్తుంది. అప్పుడు ఆ పని మనిషి వెళ్ళి జింగ్ విసిరిన కీ మీద పడతాడు. ఆ కీ తీసుకోవడానికి పార్క్ వాళ్ళ దగ్గరికి వస్తూ వాళ్ళ దగ్గర డర్టీ స్మెల్ రావడంతో పార్క్ ముక్కు మూసుకొని వస్తాడు. అది చూసిన జింగ్ పార్క్ని కూడా కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇలా ఈ గొడవ మొత్తం అయిపోయాక జింగ్ కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. జింగ్ అయితే దొరకడు. జింగ్ ఎటు వెళ్ళిపోయాడో ఎవరికి కూడా తెలియదు. ఇంకా కెవిన్ మరియు కెవిన్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కెవిన్ని పోలీస్ వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత కెవిన్కి బెయిల్ వస్తుంది. ఈ జింగ్ ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక గృహ ఉంటుంది కదా అండర్ గ్రౌండ్లో, ఆ గృహలో ఉంటాడు. పార్క్ ఫ్యామిలీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ఇల్లుని వేరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక సెన్సార్ లైట్స్ అనేవి ఉంటాయి. ఆ లైట్స్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ సెన్సార్ ద్వారా రోజు ఒక కోడ్ని అదే లెటర్ టైప్ జింగ్ పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు కెవిన్ వెళ్ళి మొత్తం సెన్సార్ని చెక్ చేస్తూ ఉంటాడు. బయట నుంచి లైట్స్ ఆన్ ఆఫ్ అయ్యేదాన్ని బట్టి దాని ద్వారా ఒక లెటర్ అనేది వస్తుంది. ఆ లెటర్లో నువ్వు ఎప్పటికైనా వచ్చి ఈ సెన్సార్ని చెక్ చేస్తావని నాకు తెలుసు. నేను పార్క్ని చంపేసిన తర్వాత భయపడి అక్కడే అండర్ గ్రౌండ్లో ఉండిపోయాను. ఇప్పుడు ఈ ఇల్లు వేరే వాళ్ళు కొనుక్కున్నారని చెప్తాడు. అప్పుడు కెవిన్, నాన్న, నేను నా చదువు అన్నీ పక్కన పెట్టి ఆ ఇల్లు కొని నేను నిన్ను రిలీజ్ చేస్తా, ఆ ఇంట్లో ఉండే కలకంటాడు. ఆ కలకంటూనే ఈ స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది. కెవిన్ అయితే చివరికి సాధించిందేమీ లేదు. మూవీ స్టార్టింగ్లో ఏ పరిస్థితిలో ఉన్నాడో అంతకంటే ఎక్కువ దిగజారిపోయిన స్థితికి చేరుకుంటాడు. తండ్రికి దూరం అవుతాడు. జెస్సికాని పోగొట్టుకుంటాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.